మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం చెంబులో నీళ్లు పోసి అక్కడ పెట్టండి చాలు, 24 గంటల్లో మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవియే మీ ఇంటికి లక్షలు కాదు కోట్ల రూపాయలను పంపుతుంది. కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి. ఈరోజు మనం ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన మరియు మన దరిద్రాన్ని సమూలంగా నాశనం చేసే ఒక గొప్ప తాంత్రిక పరిహారం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. రేపు రాబోయే రోజు సాధారణమైన రోజు కాదు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం. వారాలలోకెల్లా శుక్రవారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఈ రోజున మనం చేసే చిన్న పూజ అయినా, చిన్న ప్రయత్నమైన అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఒక రాజమార్గం లాంటిది. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో, ఎవరైతే అప్పుల బాధలతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారో వారికి రేపు ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే మన జాతకాలను మార్చుకునే శక్తి మన సనాతన ధర్మంలో దాగి ఉంది. కేవలం ఒక చెంబుడు నీళ్లతో మన తలరాతను మార్చుకోవచ్చు అంటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది ముమ్మాటికి నిజం. నీరు అంటే సాక్షాత్తు గంగమ్మ తల్లి. నీరు అంటేనే జీవం, నీరు అంటేనే ప్రవాహం. ధనం కూడా నీరు లాంటిదే. అది ఎప్పుడూ ఒక చోట నిలకడగా ఉండదు, ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ధన ప్రవాహాన్ని మన వైపుకు తిప్పుకోవాలంటే జలతత్వాన్ని మనం ఆరాధించాలి. అందుకే రేపు శుక్రవారం నాడు ఈ అద్భుతమైన జల పరిహారాన్ని చేసి చూడండి. 24 గంటల్లోనే మీ జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టి మరీ లోపలికి వస్తుంది. లక్ష్మీదేవియే మీ ఇంటికి లక్షలు కాదు కోట్ల రూపాయలను పంపుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇంతకీ ఈ శుక్రవారం రోజు చెంబుడు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపై ఉండాలని కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. మీ ఒక్క లైక్ మరియు కామెంట్ వల్ల ఈ వీడియో మరో నలుగురికి చేరి వాళ్ళ కష్టాలు కూడా తీరడానికి సహాయపడుతుంది. అసలు ఈ పరిహారం ఎందుకు చేయాలి, దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది మనం ముందుగా లోతుగా అర్థం చేసుకోవాలి. మన ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యం. లక్ష్మీదేవి నడయాడే సమయం సంధ్యా సమయం. ఆ సమయంలో అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరి ఇల్లు శుభ్రంగా ఉందో, ఎవరి ఇంట దీపం వెలుగుతుందో, ఎవరి ఇంట సానుకూల వాతావరణం ఉందో చూసి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అయితే చాలాసార్లు మన ఇంటి ముఖద్వారం దగ్గర నెగటివ్ ఎనర్జీ లేదా నరదృష్టి పేరుకుపోయి ఉంటుంది. మన అభివృద్ధిని చూసి వరవలేని వారు ఏడుపు లేదా మనపై పడిన చెడు చూపు ఒక అదృశ్య అడ్డుగోడలా మారి లక్ష్మీదేవిని మన ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. దీనివల్లనే చాలామందికి ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. చేతికి వచ్చిన డబ్బు అందకుండా పోతుంది. అకారణంగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ అడ్డంకులన్నిటినీ తొలగించి ఆ తల్లిని మన ఇంట్లోకి సాధారణంగా ఆహ్వానించడానికి ఈ చెంబు నీళ్ల పరిహారం ఒక అద్భుతమైన ఆయుధం. ఈ పరిహారానికి మనకు కావాల్సింది కేవలం ఒక రాగి చెంబు, స్వచ్ఛమైన నీరు మరియు కొన్ని సుగంధ ద్రవ్యాలు మాత్రమే. రాగి లోహానికి మన పురాణాల్లో మరియు శాస్త్రాల్లో విశేషమైన స్థానం ఉంది. రాగి అనేది పవిత్రతకు మారుపేరు. అది నీటిని శుద్ధి చేయటమే కాదు, చుట్టూ ఉన్న శక్తిని కూడా శుద్ధి చేస్తుంది. అందుకే దేవాలయాల్లో తీర్థం ఇవ్వడానికి రాగి పాత్రలనే వాడుతూ ఉంటారు. రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టడం వల్ల ఆ నీరు ఒక అయస్కాంతంలా మారి చుట్టూ ఉన్న దుష్ట శక్తులను తనలోనికి లాగేసుకుంటూ ఉంటుంది. తద్వారా పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుంది. రేపు శుక్రవారం ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి శుచిగా ఉండాలి. ఈ పరిహారాన్ని మీరు ఉదయం పూజ సమయంలోనైనా చేయవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 6 గంటల నుండి 8 గంటల మధ్యలో అయినా చేయవచ్చు. సాయంత్రం వేళ అయితే ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది గోధూళి వేళ, లక్ష్మీదేవి సంచరించే వేళ. ముందుగా ఒక రాగి చెంబును తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర రాగి చెంబు లేకపోతే ఇత్తడి చెంబు అయినా పర్వాలేదు, కానీ స్టీలు మాత్రం వాడకూడదు. ఆ చెంబును పీతాంబరి లేదా చింతపండుతో తోమి తలతలలాడేలాగా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ చెంబు నిండా స్వచ్ఛమైన నీటిని నింపండి. ఆ నీటిలో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ మరియు ఒక రూపాయి బిళ్ళను వేయాలి. ఇక్కడ రూపాయి బిళ్ళ అనేది ధనానికి ప్రతీక. మనం నీటిలో ధనాన్ని వేసి ఆరాధించటం వల్ల మన ఇంట్లో ధన రాబడి పెరుగుతుంది. అంతేకాకుండా ఆ నీటిలో సువాసన వెదజల్లే ఒక పువ్వును
అంటే జాజి, మల్లె లేదా గులాబీ పువ్వును వేయాలి. లక్ష్మీదేవికి సువాసనలు అంటే మహాప్రీతి. ఇంకా మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే ఒక చిన్న పలుకు ఆ నీటిలో వేయండి. పచ్చకర్పూరం సువాసన ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు తాండవిస్తాయి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ కలశాన్ని లేదా చెంబును మీరు మీ ఇంటి సింహద్వారానికి లోపలి వైపు, మీరు బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు కుడివైపున పెట్టాలి. లేదా మీ పూజా గదిలో అమ్మవారి ముందు అయినా పెట్టవచ్చు. కానీ సింహద్వారం దగ్గర పెట్టడం వల్ల బయట నుంచి వచ్చే ప్రతికూల శక్తి ఇంట్లోకి రాకుండా అక్కడే ఆగిపోతుంది. ఈ చెంబును నేల మీద నేరుగా పెట్టకుండా ఒక చిన్న ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ చెంబును ప్రతిష్ఠించడం ఇంకా శ్రేయస్కరం. ఇలా పెట్టిన తర్వాత ఆ చెంబుకు గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి ధూపం చూపించండి. అప్పుడు మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని వేడుకోండి. అమ్మ శ్రీ మహాలక్ష్మి, నా కష్టాలన్నీ తీర్చి నా దరిద్రాన్ని ప్రారద్రోలి అష్టైశ్వర్యాలను ప్రసాదించు అని భక్తితో నమస్కరించుకోండి. ఈ ప్రక్రియ చేస్తున్నంతసేపు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. కేవలం ఆ తల్లి రూపం మాత్రమే మెదలాలి. ఇలా పెట్టిన ఆ నీటిని రేపు రాత్రి అంతా అలాగే ఉండనివ్వండి. ఆ నీరు రాత్రంతా మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది. మరుసటి రోజు అంటే శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ చెంబులోని నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఏదైనా మొక్కకు పోయండి. తులసి మొక్క కాకుండా పూల మొక్కలకు పోయండి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి. ఆ చెంబులో వేసిన రూపాయి బిళ్ళను మాత్రం తీసి తుడిచి మీ బీరువాలో లేదా పర్సులో దాచుకోండి. ఆ రూపాయి బిళ్ళ మీకు ఒక ధన ఆకర్షణ యంత్రంలా పనిచేస్తుంది. అది ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా దాచుకోవాలి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనానికి లోటు అనేదే ఉండదు. మొదటి వారం నుండే మీరు మార్పును గమనిస్తారు. ఆగిపోయిన పనులు కదులుతాయి. రావాల్సిన బాకీలు వసూలవుతూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈ చెంబు పరిహారం అనేది చాలా పురాతనమైనది. మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేసి గడపకు పసుపు కుంకుమ రాసి చెంబుతో నీళ్లు పెట్టేవారు. అందుకే ఆ రోజుల్లో ఇల్లు కలకలలాడుతూ సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవి. కానీ ఈ ఆధునిక కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక సమయం లేక ఈ సాంప్రదాయాలను మనం మర్చిపోయాము. అందుకే మానసిక ప్రశాంతత లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాము. తిరిగి ఆ పాత పద్ధతులను, మన పెద్దలు చూపిన మార్గాలను ఆచరిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. నీరు అనేది పంచభూతాలలో ఒకటి. ఆ నీటిని మనం గౌరవించి పూజ గదిలో లేదా గడప దగ్గర ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉంచినప్పుడు అది విశ్వం నుండి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ఒక శక్తి శాస్త్రం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారం చేసేటప్పుడు మీరు పాటించవలసిన నియమాలు. ఈ పరిహారం చేసే రోజు అంటే రేపు శుక్రవారం మీరు మాంసాహారం తినకూడదు, మద్యపానం చేయకూడదు, సాత్విక ఆహారం తీసుకుని పవిత్రంగా ఉండాలి. స్త్రీలు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకూడదు. ఒకవేళ ఇంట్లో స్త్రీలకు వీలు పడకపోతే పురుషులు కూడా భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని చేయవచ్చు. దేవుడి దృష్టిలో స్త్రీ పురుష భేదం లేదు. కావాల్సిందల్లా స్వచ్ఛమైన భక్తి. అలాగే ఈ పరిహారం చేస్తున్న విషయం గురించి ఎవరికీ గొప్పలు చెప్పుకోకూడదు. నేను ఈ పరిహారం చేస్తున్నాను, నాకు డబ్బులు వచ్చేసాయి అని బయట వాళ్ళతో చెప్తే దాని శక్తి తగ్గిపోతుంది. రహస్యంగా చేసినప్పుడు ఏదైనా ఫలిస్తుంది. మీ ఇంట్లో వాళ్లకు చెప్పడంలో తప్పు లేదు, కానీ బయట వాళ్లకు మాత్రం చెప్పకండి. మీరు ఫలితాన్ని పొందిన తర్వాత మీ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. తద్వారా వారు కూడా ప్రేరణ పొందుతారు. కానీ పరిహారం జరుగుతున్నప్పుడు మౌనం పాటించటం మంచిది. కొంతమందికి సందేహం రావచ్చు, మాకు రాగి చెంబు లేదు, ఇత్తడి చెంబు లేదు, గాజు గ్లాసులో పెట్టవచ్చా అని. గాజు గ్లాసులో నీరు పెట్టడం మంచిదే, కానీ తాంత్రిక పరిహారాలకు లోహపు పాత్రలే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు రాగి లేదా ఇత్తడి వాడకానికే ప్రయత్నించండి. ఒకవేళ అసలు ఏమీ లేకపోతే మట్టి ప్రమిదలో లేదా మట్టి పాత్రలో అయినా పెట్టవచ్చు, కానీ స్టీలు ప్లాస్టిక్ మాత్రం వాడకూడదు. అలాగే నీటిలో వేసే రూపాయి బిళ్ళ కూడా పాతకాలం నాటి రాగి నాణెం అయితే ఇంకా మంచిది. కానీ ఇప్పుడు అవి దొరకవు కాబట్టి సాధారణ కాయిన్ అయినా వాడవచ్చు. పువ్వులు కూడా తాజావై ఉండాలి. వాడిపోయిన పువ్వులు వాడకూడదు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం 100% వస్తుంది. రేపు సాయంత్రం మీరు ఈ చెంబును పెట్టేటప్పుడు మీ ఇంటిని దీపాలతో అలంకరించండి. కనీసం 2 ప్రమిదలు అయినా వెలిగించండి. దీపకాంతి, నీటి శక్తి, సుగంధ ద్రవ్యాల వాసన ఇవన్నీ కలిసి మీ ఇంటిని ఒక దేవాలయంలా మారుస్తాయి. ఇప్పుడు లక్ష్మీదేవి రాకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది. మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
మీరు ఎంత నమ్మకంతో చేస్తారో అంత త్వరగా ఫలితం అనేది ఉంటుంది. చేస్తున్నాం కదా చూద్దాం అనే అలసత్వంతో కాకుండా నా తల్లి లక్ష్మీదేవి తప్పకుండా నా మొర ఆలకిస్తుంది అనే దృఢ విశ్వాసంతో చేయండి. ఎందుకంటే మనిషి ప్రయత్నానికి దైవబలం తోడైతేనే విజయాలు వస్తాయి. కేవలం పరిహారాలు చేసి ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు. మీరు చేసే పనిలో, వ్యాపారంలో మీరు కష్టపడాలి. కానీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావడానికి, అదృష్టం తోడవడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనం 99% కష్టపడిన ఆ 1% అదృష్టం లేక పనులు చెడిపోతూ ఉంటాయి. ఆ 1% అదృష్టాన్ని ఈ పరిహారం భర్తీ చేస్తుంది. కాబట్టి రేపు రాబోయే ఈ శుక్రవారాన్ని వృధా చేసుకోవద్దు. ఈ 24 గంటలు మీ జీవితాన్ని మార్చే సమయం. ఆ రాగి చెంబులోని నీరు సామాన్యమైన నీరు కాదు, అది అమృతంతో సమానం. రేపు రాత్రి ఆ నీరు మీ ఇంట్లో ఉంటే ఏ దుష్టశక్తి మీ ఇంటి ఛాయలకు కూడా రాలేదు. పిల్లలకు పదే పదే దిష్టి తగులుతూ ఉన్నా, ఇంట్లో ఎవరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా ఈ నీటి పరిహారం ఒక సంజీవినిలా పనిచేస్తుంది. కావాలంటే ఆ నీటిని మరుసటి రోజు మొక్కలకు పోసే ముందు కొద్దిగా నీటిని తీసుకొని ఇల్లంతా చల్లండి. దీనివల్ల ఇల్లంతా శుద్ధి అవుతుంది. చివరిగా ఒక మాట, మన ధర్మంలో చెప్పిన ప్రతి ఆచారానికి ఒక పరమార్థం ఉంది. వాటిని మూఢనమ్మకాలుగా కొట్టి పారేయకుండా ఆచరించి చూస్తేనే వాటి గొప్పతనం తెలుస్తుంది. మన ఋషులు మనకు అందించిన ఈ జ్ఞాన సంపదను మనం కాపాడుకోవాలి. ఈ చెంబు పరిహారం కూడా అలాంటిదే. ఇది ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పుడు మీ వంతు. మీ కష్టాలన్నీ రేపటితో తీరిపోవాలని, లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై సదా ఉండాలని, మీ ఇల్లు ధనధాన్యాలతో, సిరి సంపదలతో కలకలలాడాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. మీ స్నేహితులకు, బంధువులకు ఈ విషయాన్ని షేర్ చేయటం మర్చిపోవద్దు. ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో, ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొంతమంది వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి, ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు. పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు. అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే. మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజులను దులుపుతూ ఉంటారు. కానీ శుక్రవారం రోజు బూజును శుభ్రం చేయకూడదు. అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తూ ఉంటుంది, గబిక్కిన తుడిచేస్తూ ఉంటారు. పొరపాటున కూడా శుక్రవారం రోజు బూజును మాత్రం దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. లక్ష్మి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీని వలన మీరు అనేక కష్టాలను, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా, అంటే పాత సామాన్లను, పాత బట్టలను ఇస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు. గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. గాజులు సౌభాగ్యానికి గుర్తు. అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని వలన ధన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజును తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు. మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించటం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది. దీనితో మీరు ఆనందంగా ఉంటారు. అలాగే శుక్రవారం రోజు పసుపు, కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు. కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి. అలా పసుపు, కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోవాలి. కాబట్టి పసుపు, కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి.
పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు. అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు. ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయటం, పారేయటం వంటి పనులను చేయకూడదు. బుధవారం, గురు, శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించిన వారు లేదా ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదపకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు. శుక్రవారం రోజు తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. శుక్రవారం తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తల భారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది. అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకుంటాకి కాదు. అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి, సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఇలా చేయటం వలన అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మామూలుగా మనకు వారాలు 7 రోజులు. దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు. గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి. అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి. కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి. పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసినా, ఎవరైనా ఇచ్చినా, ఎవరు ఏదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి. అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయటం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు. అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే. పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆచారంగా మారింది. అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించటం, గోళ్ళు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. మగవారు క్షవరాన్ని శుక్రవారం, మంగళవారం రోజులలో చేయించుకోకూడదు. ఇలా చేయటం వలన మీకు ఇబ్బందులు వస్తాయి. గోళ్ళు కట్ చేసినప్పుడు గోళ్ళు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి. దీనివలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వలన చెడు జరుగుతుందా అనే అనుమానాలు ఉంటూ ఉంటాయి. అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం. కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి. ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. దీనివలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపుర్లను బయట పాడవేయటం కానీ చేయకూడదు. శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు. కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు. శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే కొంతమంది ఇళ్లల్లో పని మనుషులు ఉంటూ ఉంటారు. వారికి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు. ఎందుకంటే మీరు పని చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వచ్చు. కాను వట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజున ఇవ్వకూడదు. అలాగే శుక్రవారం రోజు పువ్వులను, పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది. శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి. అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి
సేవలు చేయటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానేవేయటం వలన మంచి ఫలితాలు పొందటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. దీనివలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.